శ్రీమాత్రే నమః. ఆధ్యాత్మిక విశేషాల్లో అనేకమైనటువంటి సందేహాలు మనకు వస్తుంటాయి. వాటిని మనం తీర్చుకుంటూ ఉండాలి. ధర్మశాస్త్రాలకు సంబంధించినటువంటి కూడా అనేకమైనటువంటి మనకు అనుమానాలు ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ వాటిని మనం కూలంకషంగా అర్థం చేసుకొని సందేహాలను తీర్చుకోవాలి. ధర్మ సందేహాలు ఉన్నప్పుడు దానికి తగినటువంటి సమాధానం కూడా అలాగే ఉంటుంది. మనకి ఎప్పుడూ కూడా అనేక విధములైనటువంటి సందేహాలు రావడానికి కారణం ఏంటంటే ఏ దాంట్లో కూడా మనకి పరిపూర్ణమైనటువంటి అవగాహన లేకపోవడమే కారణం తప్ప అరకొర జ్ఞానం వల్లే ఈ అనుమానాలన్నీ కూడా సహజంగా ఉంటాయి. వాటిని మనం నివృత్తి చేసుకోవాలి. అందుకని అనేక ధర్మ సందేహాలన్నీ కూడా ఏర్చి కూర్చి 2 భాగాలు చేశాను. ఈరోజు ధర్మ సందేహాలు మొదటి భాగంతో మీ ముందుకు వచ్చాను. మొదటగా ప్రార్థన. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం. మన పురాణాల్లో ఉల్లి వెల్లుల్ని ఎందుకు నిషేధించారో తెలుసా? సమాధానం: ప్రపంచంలో ఎన్నో మతాలు ఒక్కో మతం ఒక్కో పద్ధతిని అనుసరిస్తుంది. అయితే తిండి విషయంలో మన దేశంలో కొన్ని పదార్థాలను తినడం హిందూ సాంప్రదాయం ప్రకారం నిషిద్ధం. బ్రాహ్మణులతో పాటు కొన్ని కులాల వారు మాంసం తినరని మనకి తెలుసు. అయితే వాస్తవానికి వెల్లుల్లి ఉల్లిపాయలను కూడా తీసుకోవడం హిందూ సాంప్రదాయం ప్రకారం నిషిద్ధం. ఇప్పటికీ మనలో ఆచారాలను నిష్టగా పాటించేవారు చాలామంది తమ యొక్క భోజనంలో మాంసాన్ని, వెల్లుల్లి, ఉల్లిపాయలను తీసుకోరు. అయితే వారు ఎందుకు వీటిని తమ ఆహారంలో నిషేధించారో తెలుసుకుందామా? ఆయుర్వేదం ప్రకారం మనము తీసుకునే ఆహారం మొత్తం 3 భాగాలుగా విభజించారు. అవి సాత్విక, రాజసిక, మరియు తామసిక. వీటిలో ఒక్కొక్క కేటగిరీలోని పదార్థాలు మనిషిలోని ఒక్కో గుణాన్ని పెంచడమో తగ్గించడమో చేస్తాయి. ఉల్లిపాయ మరియు వెల్లుల్లి ఇంకా కొన్ని మొక్కలు రాజసిక కేటగిరీకి చెందినవి. అంటే ఈ ఉల్లి వెల్లుల్లి తీసుకోవడం వలన అభిరుచి మరియు అజ్ఞానం ఎక్కువగా కలుగుతాయట. అంతేకాకుండా ఉల్లి వెల్లుల్లి అనేది కామాన్ని బాగా ప్రేరేపిస్తాయి. నిష్టతో నియమాలతో ఉండాలనుకున్న వారిని ఇవి మార్చేస్తుంటాయి. అందుకే ఆహారంలో వాటిని నిషేధించారు మన ప్రాచీనులు. హిందూ మతంలో సూక్ష్మజీవులను చంపడం కూడా పాపంగా భావిస్తారు. ఉల్లిల్లి వెల్లుల్లి వేర్లుగా భూ అంతర్భాగం నుండి లభిస్తాయి. వాటిని శుభ్రం చేసే సమయంలో ఆ సూక్ష్మజీవులు హత్యకు గురవుతాయని, వాటిని తినడానికే దూరంగా ఉంటారట అని కొంతమంది అభిప్రాయం. నిజమో కాదు దేవుడు ఎరుగు. మాంసము, ఉల్లిపాయ మరియు వెల్లుల్లి తీసుకోవడం వలన ప్రవర్తనలో కూడా మార్పు వస్తుందట. అది ఒక కారణం. అలాగే ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో ఉండటానికి ఇది ఆస్కారం ఇస్తుంది. ఈ విషయాలను ఆయుర్వేదంలో చెప్పారట. హిందూ పురాణాల ప్రకారం వేదాంతులు చెప్పిన విషయాలను బట్టి ఉల్లిపాయ, వెల్లుల్లి, పుట్టగొడుగులు మలిన పదార్థాలుగా భావించబడుతుంది. తినదగిన వస్తువు దుర్గంధముతో కూడిన ఘాటును కలిగి ఉండకూడదు. అది ముఖ్యం. ఒకవేళ ఇటువంటి దుర్లక్షణం తినే పదార్థాలలో అది ఉంటే అది రజోగుణాన్ని, తమోగుణాన్ని పెంచి సూక్ష్మ విచారమునకు అనుకూలమైన బుద్ధిని నాశనం చేస్తుంది. అంటే సూక్ష్మ బుద్ధి లేకుండా చేస్తుంది అని అర్థం. అవి పెరిగే ప్రదేశం కూడా మలినమైన చోటులో శుచి శుభ్రత లేకుండా ఉంటాయని
వాటికి దూరంగా ఉంటారట. ఈ విషయాలన్నీ ఆయుర్వేద శాస్త్రంలో చక్కగా వివరించబడి ఉంది. ఉల్లి వెల్లుల్లిలో ఈ లక్షణాలు ఉన్నాయి కనుకనే వాటిని మన ప్రాచీనులు కారణంగానే నిషేధించారు తప్ప కారణం లేకుండా కాదు. అయిపోయింది టాపిక్. నెక్స్ట్, శివలింగాలలో ప్రత్యేకత ఏంటి? పరమేశ్వరునికి సంబంధించిన 12 జ్యోతిర్లింగాలలో ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. కొంతమంది వీటిలో తమకు ఇష్టమైన వాటిని ఎంచుకొని నిరంతరం వాటినే పూజిస్తూ ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరూ రకరకాలుగా తమకు అనుగుణంగా ఉండే విధంగా తమకు నచ్చిన సమయంలో పూజించుకుంటూ ఉంటారు. అయితే ఎప్పుడు ఎలా పూజించాలి, అలా పూజించటం వలన వచ్చేటువంటి లాభ నష్టాలు ఏమిటి అనేవి మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. లేకపోతే మనం చేసిన పూజలన్నీ వ్యర్థమైపోతాయి. ఏ లింగాన్ని ఎవరు పూజించాలి? ప్రశ్న. లింగ పురాణం ప్రకారం బ్రహ్మవేత్తలు రసలింగాన్ని, శౌర్య ప్రధానులైనటువంటి క్షత్రియులు బాణలింగాన్ని, వాణిజ్య ప్రధానులైనటువంటి వైశ్యులు స్వర్ణలింగాన్ని పూజించుకోవాలి. అయితే స్ఫటికలింగాన్ని మాత్రం ఎవరైనా ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా పూజించుకోవచ్చు. అంటే యూనివర్సల్ అన్నమాట స్ఫటికలింగం. భర్త జీవించి ఉన్నటువంటి స్త్రీలైతే స్ఫటికలింగాన్ని, భర్త లేనివారు రసలింగాన్ని కానీ స్ఫటికలింగాన్ని కానీ అర్చిస్తే ఎంతో మంచిది అని లింగ పురాణంలో పేర్కొనబడింది. వాటి వల్ల వచ్చే ఫలితం ఏమిటి? ఏ లింగాన్ని పూజిస్తే ఏ ఫలితం వస్తుందోనన్న విషయం మనం తెలుసుకోవటం వల్ల దాన్ని చక్కగా పూజించటానికి మనకు అర్హత ఏర్పడుతుంది. అందులో రత్నంతో కూడినటువంటి శివలింగాన్ని మనం పూజించడం వలన ఐశ్వర్యముతో పాటు వైభవము సిద్ధించి పరిపూర్ణత కూడా కలుగుతుంది. అలాగే ధాతులింగం భోగ విలాసాలకు మనకు అందిస్తుంది. మృతికాలింగం కూడా శివలింగం వలెనే పరిపూర్ణతను ఇస్తుంది. సరే, ఏది అతి పవిత్రమైన లింగం అని ప్రశ్న. శివునికి సంబంధించిన లింగాలలో అత్యంత పవిత్రమైనటువంటి లింగం బాణలింగం. ఇవి తెల్లగా చిన్న అండాకారంలో నదీ ప్రవాహం వలన సహజంగా నునుపుదేలి ఉంటాయి. ఇది నర్మదా నదిలో ఎక్కువగా లభిస్తుంది. ఇది ఒక మృదువైనటువంటి దీర్ఘ వృత్తాకార రాయి. బాణలింగాన్ని స్వయంభూలింగం అని కూడా పిలుస్తారు. ఇది శివుని శరీరం నుండి ఉద్భవించిందని చెబుతారు. బాణలింగం 5 రేట్ల దేవతల కుటుంబానికి చెందినది. ఇవి భారతదేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నర్మదా నది ఒడ్డున ప్రకృతిలో కనిపించే విశిష్టమైనటువంటి రాయిగా పిలువబడుతుంది. ఎప్పుడు పూజించుకోవాలి అనేది ఒక ప్రశ్న. వైశాఖ మాసంలో వజ్రలింగాన్ని, జ్యేష్టంలో మరకతలింగాన్ని, శ్రావణ మాసంలో నీలపులింగాన్ని, భాద్రపద మాసంలో పద్మరాగ లింగాన్ని, ఆశ్వయుజంలో గోమేదిక లింగాన్ని, కార్తీక మాసంలో ప్రవాళ లింగాన్ని అంటే ప్రవాళము అంటే ముత్యం, మార్గశిర మాసంలో వైఢూర్యలింగాన్ని, పుష్యమాసంలో పుష్యరాగలింగాన్ని, మాఘమాసంలో సూర్యకాంతలింగాన్ని, ఫాల్గుణ మాసంలో స్ఫటికలింగాన్ని పూజించాలని
ఒక్కొక్క నెలకి ఒక్కొక్క లింగం ఉంది. వీటికి ప్రత్యామ్నాయంగా వెండి రాగి లింగాలను కూడా పూజించవచ్చును. చివరగా లింగ పూజ చేసుకునేటువంటి వారు ఉత్తరముఖంగా కూర్చొని ఉండాలి. అలాగే రుద్రాక్ష, భస్మం, మారేడు అనే 3 వస్తువులు తమతో పాటు తప్పనిసరిగా పూజలో ఉంచుకోవాలి అని శివపురాణం గట్టిగా చెప్పింది. తర్వాత శ్రీరామునకు శబరి ఎంగిలి విందు అనేది వాల్మీకి రామాయణంలో ఉందా? శబరి మతంగ మహర్షి శిష్యురాలు, సిద్ధయోగిని. శ్రీరామచంద్రుడు లక్ష్మణునితో కలిసి ఆశ్రమానికి వస్తాడు. అన్న గురువు ఆదేశాన్ని తలదాల్చి మతంగముని ఆశ్రమంలోనే రాముని కొరకు ఎదురు చూస్తూ ఉండిపోయినటువంటి రామభక్తురాలు శబరి. బాగా ముసలితనం వచ్చేసింది. రామచంద్రుడు వచ్చాడు. కుశల ప్రశ్నల అనంతరం అర్ఘ్య, పాద్య, ఆచమనీయాలు సమర్పించి ఆయన కోసం ఎంతో కాలం నుండి సేకరిస్తున్నటువంటి పండ్లు, ఫలాలను అందించింది. రాముని అనుజ్ఞతో యోగాగ్నిలో ప్రవేశించి మహాయోగులు పొందేటువంటి సాయుధ్యాన్ని పొందింది శబరి. అంత అదృష్టవంతురాలు. అయోధ్యారాముడు ఆంధ్రావనికి తరలివచ్చి భద్రగిరిపై కొలువు తీరి తెలుగువారి ఇలవేల్పు అయినట్లే వాల్మీకి సృష్టించిన శబరి తెలుగింటు ఆడపడుచు వలె తెలుగువారి గుండెలకు చేరువై తెలుగునాట చిరస్థాయిగా నిలిచిపోయింది. కిన్నెర సానివలే శబరి కూడా కావ్య నాయకి అయి రసజ్ఞుల హృదయ కేదారాలనే కాదు, తెలుగునాట వాగుగా మారి సస్య కేదారాల సైతం సారవంతం చేస్తున్నటువంటి గోదావరి ఉపనది. అందుకే శబరి పాత్ర తెలుగువారి సొంతమైపోయింది. తెలుగులో శబరి పేరుతో వచ్చిన కావ్యాలు కూడా ఎక్కువ భాగము గోదావరి పరివాహ ప్రాంతం నుండే రావడం కూడా గమనించదగినటువంటి విషయం. రామభక్తులైనటువంటి ఇద్దరు, శబరి కానీ రామదాసు కానీ ఒకచోట కలిస్తే సూర్యాస్తమయాలు తెలియవంటారు. అంటే ఎక్కడైనా సరే రాముణ్ణి కొలిచేటువంటి భక్త బృందం ఇద్దరు కలిస్తే వాళ్ళు ఎంతసేపు రాముడి గురించి కథలు చెప్పుకుంటూ వాళ్ళు రాత్రనగా పగలనగా మర్చిపోతుంటారనమాట. శబరి మనల్ని అలాగే చేస్తున్నట్లు ఉంది. అది ఎలాగంటే రామలక్ష్మణులు వస్తున్నారని తెలిసి శబరి వారికి ఎదురు వెళ్ళి సాంప్రదాయబద్ధంగా అర్ఘ్య పాద్యాదులను అందించి రామలక్ష్మణులు సెదతీరిన తరువాత, మా గురువులు చెప్పినప్పటి నుంచి నీ గురించి ఎదురు చూస్తూ ఉన్నాను రామా, ఇంత ఆలస్యం చేశావేమిటయ్యా అని చనువుగా ప్రశ్నిస్తుంది. రాముని కొరకు ఎంతో కాలం సంపాదించి భద్రపరిచిన ఫల మూలాదులను ఆయనకు అర్పించింది. మయ్యాతు వివిధం వన్యం సంచితం పురుషర్షభే తవార్ధే పురుషవ్యాఘ్ర పంపాయా స్థిర సంభవం అని మాత్రమే వాల్మీకం. దీనిని వ్యాఖ్యానిస్తూ గోవిందరాజీయంలో వన్యశబ్దేన ఫలమూలాదికముచ్యతే అనగా వన్యశబ్దము వలన ఫలమూలాదికములు చెప్పబడుతున్నాయి అని భాష్య చెప్పింది. సంచిమిత్యన్యేన రామస్య చిత్రకూటాగమనాత్ ప్రభృతి సంపాదిత్వం ఆదరేణ గుప్తత్వం చ తత్తత్ఫల జాతీయ మాధుర్యం పరిచ్య స్థాపితమితి సంప్రదాయః. సంచిత అనే మాటకు రాముడు చిత్రకూటానికి వచ్చాడని తెలిసినప్పటి నుంచి సంపాదించి జాతి పెట్టినటువంటి ఆయా ఫలాల జాతిని బట్టి తీపిని పరీక్షించి వచ్చినట్లుగా గ్రహించాలి.
దశాబ్దాల తరబడి అదే ప్రాంతంలో జీవిస్తుంది కాబట్టి ఏ జాతి పండు ఎలా ఉంటుందో, ఏ చెట్టు పండు ఎటువంటిదో తెలుసుకోగల నైపుణ్యం శబరికి వెన్నతో పెట్టిన విద్య. అందుకనే మంచి పండ్లను పరీక్షించి రామునికి అందించింది శబరి. ఇది వాల్మీకం. అంటే ఎంగిలి విందు అనే ప్రస్తావన వాల్మీకి రాయలేదు. కానీ శబరి పేరుతో కావ్యములు రచించిన వారందరూ కూడా ఎంగిలి విందును చేయించిన వారే, కానీ వాల్మీకిని అనుసరించిన వారు ఒక్కరూ లేరు. మరి ఈ ప్రస్తావన ఎక్కడి నుండి వచ్చింది? పద్మపురాణంలో మనకు ఈ విందు ప్రస్తావన కనిపిస్తుంది. ప్రత్యుద్గమ్య ప్రణమ్యాథ నివేశ్య కుశవిష్టరే పాదప్రక్షాళనం కృత్వా తత్తోయం పాపనాశనం ఫలాని చ సుపక్వాని మూలాని మధురాణి చ స్వయమాసాద్య మాధుర్యో పరీచ్య పరిభక్ష్య చ పశ్చాన్నివేదయామాస రాఘవాభ్యాం దృఢవ్రత. పద్మపురాణ భాగంలో పరీక్ష పరిభక్ష్యశ్చ పశ్చాన్నివేదయామాస అని ఉన్న భాగాన్ని పరిశీలిస్తే శబరి కందమూల ఫలాల మాధుర్యాన్ని పరీక్షించి భక్షించిన అనంతరమే రాఘవునికి సమర్పించినదనేది స్పష్టమవుతుంది. కానీ వాసుదాసు, ఈయనకు ఆంధ్ర వాల్మీకి అనే బిరుదు కలదు, మందరంలో ఈ విషయాన్ని గురించి చర్చిస్తూ ప్రస్తుత ముద్రిత పద్మపురాణ ప్రతిలో ఈ భాగం లేదని కొత్త పాఠాన్ని చూపించారు. కానీ చతుర్వ్యాఖ్యలో మహేశ్వర తీర్థుల వారు సైతం పై పాఠాన్నే ఉటంకించారు. అంటే పరీక్ష పరిభక్ష అనేదే ప్రసిద్ధ పాఠం. కానీ దీనిలో కూడా శబరి తాను తిన్న పండునే రామునికి ఇచ్చినట్టు ఎక్కడా కనపడలేదు. రాముడు చిత్రకూటానికి వచ్చినప్పటి నుండి రాముడు తన ఆశ్రమానికి వస్తాడనే గురువుల మాట మీద ప్రత్యయంతో అప్పటి నుండే కందమూలాలను, నిలువ ఉండే ఫలాలను సంచితం అంటే ఏరి కోయించి సంపాదించి భద్రపరిచింది. ఇప్పుడు రాముడు వచ్చాడు గనుక వానిని బయటకు తీసి పరీక్షించి జాతికొక దానిని తిని చెడిపోలేదు అని నిర్ధారణ చేసుకుని రామునికి సమర్పించిందనేది లక్ష్యార్థం. అంటే ఇప్పుడు ఒక నేరేడు పళ్ళు ఉన్నాయి, ఒక పండు తిని బాగుందంటే మిగతాన్ని బాగున్నట్టు లెక్క, అలా తాను రుచి చూసి మిగిలిన రుచి బాగున్నాయని మిగతా పండు ఇవ్వటం, అంతేగాని కొరికి ఇందా తీసుకో తాయమా ఇది? అంటే మరి భక్తుల భక్తికి పరాకాష్ట ఒక్కోసారి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఒకసారి కృష్ణ భగవానుడు విదురుంటికి ఆతిథ్యానికి వెళితే విదురుడు కృష్ణుడు ఒకరినొకరు తన్మయత్వం చెందుతుంటే విదురుడు భోజనం అయిన తర్వాత అరటిపండు ఇస్తారు కదా, ఆ అరటిపండు ఒలిచి కృష్ణుడికి తొక్కనిస్తాడు, అరటిపండు కింద పడేస్తాడు. సరే కృష్ణుడు కూడా అలాగే ఆ తొక్కని నోట్లో వేసుకుంటాడు. తర్వాత తెలుస్తుంది తొక్క తిన్నానని అరటిపండు. అంటే భక్తి పరాకాష్ట ఎలా ఉంటుందో మనిషి ఎప్పుడూ చెప్పలేడు. భగవంతుడు అలాగే ఉంటాడు. భక్షించి అనటకు టాకా వేసి కొంచెం గిల్లి నోట వేసుకున్నట్లు ఎంచవలేనే కానీ వేరు కాదు అంటారు మందరంలో శ్రీ వాసుదేవ గారు. శ్రీరాముని శ్రీహపతిగా తెలుసుకొని ఆయన రాక కోసం ఎదురు చూస్తూ జీవితకాలాన్ని పొడిగించుకుంటున్న మహాతపస్విని శబరి. అట్టి మహానుభావునకు తాను అర్పించే విందులో మాధుర్యం కొరబడితే ఓర్వలేక అపచార భయం చేత భక్తి అతిశయం చేత శబరి ప్రవర్తనలో మార్పు వచ్చి ఉండొచ్చేమో కానీ వృద్ధ జ్ఞాన వైరాగ్య సంపన్న గురు శుశ్రూష పరాయణైన శబరిలో పరమభక్తి పరాకాష్ఠగా చేరి గోదాదేవి తాను ధరించిన మాలలను భగవంతుని సమర్పించినట్లు విదురుని విందులో శ్రీకృష్ణుడికి అరటిపండు ఒలిచి పండు పారవేసి తొక్క అందించినట్లు
పండ్లను రుచి చూసి స్వామికి సమర్పించిందని భావించిన శబరి విందును మధురాతి మధురంగా గానం చేసుకుంటున్నారు. భక్తునికి ఇష్టమైన దానిని ఎంత కష్టమైనా భరించడానికి భగవంతుడు సిద్ధంగా ఉంటాడన్న విషయం బాణాసురుని ఇంటికి కాపలా కాయడం దగ్గర నుండి మానవునిగా జన్మించి బాధలను పడడం వరకు ఎన్నో అనేక విషయాలు రుజువు అవుతూనే ఉంది. శబరి శ్రీరామచంద్రునికి విందునందించిన పరమ భక్తురాలు. కానీ శబరి వాగులోకి పండి ఒరిగిన చెట్ల ఫలములను నీటిచే స్పృశించబడుతున్నాయి. ఆ పండ్లను రామలక్ష్మణులు స్వీకరించారు కాబట్టి శబరి ఎంగిలి చేసిన పండ్లను రాముడు తిన్నాడని జానపద కథలుగా పాడుకుంటున్నారని కొందరు వాదన. శబరి పూర్వజన్మ వృత్తాంతం కంబరామాయణంలో కనిపిస్తుంది. శబరి పూర్వజన్మలో మాలిని అనే గంధర్వ కన్య, గంధర్వరాజైనటువంటి చిత్ర కవకుని ఏకైక పుత్రిక. వీతిహోత్రిని ప్రణయమాడింది. భర్త యజ్ఞయాగాదులలో మునిగి ఉండగా ఆమె కల్మాషుడు అనే బోయవానితో సంబంధం పెట్టుకోగా కోపించిన వీతిహోత్రుడు ఆమెను శబర వనితగా జన్మించమని శపించాడు. రామచంద్రుని యొక్క దర్శనానంతరం ఆ మహనీయుని ఆశీలతో తిరిగి మాలినిగా మారిపోయి భర్తతో గంధర్వలోకాన్ని చేరింది అని కంబరామాయణం శబరి పూర్వచరిత్రను ప్రస్తావించింది. తెలుగు కవులెవరూ ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. తులసీదాసు కూడా వాల్మీకి మహర్షి మార్గంలోనే పయనించాడు. సరే, సాయంత్రము దీపమును స్నానం చేసి వెలిగించాలా అని ప్రశ్న. గృహిణికి ఉదయం పూట స్నానం మాత్రమే ధర్మం చెప్తుంది. సూర్యాస్తమయానికి 48 నిమిషాల కంటే ప్రారంభ సమయంలో, అంటే పూర్తిగా చీకటి పడదు, ఇంకా వెలుతురుగా ఉంటుంది. ఆ సమయంలో కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని, ముఖం కడుక్కొని, మళ్ళీ బొట్టు పెట్టుకొని, ఉదయం నుండి ధరించిన వస్త్రములు విడిచి ఉతికినటువంటి వస్త్రాలను ధరించి దేవతా విగ్రహంలోనికి వెళ్ళి తైలంతో మరి దీపారాధన చేయాలి. ఆపితప శ్లోకములు ఏవైనా తెలుసుకుంటే చెప్పుకోవాలి. ఇంటిల్లి పాది ఒకచోట కూర్చొని పిల్లలను కూర్చోబెట్టుకొని శ్లోకములు, పద్యములు, దండకములు చెప్పించాలి. ఈ విధంగా మనం సమయాన్ని గనక గడపగలిగినట్లయితే దీపమును వెలిగించటం ఒకటి, దీపాన్ని ఆరాధన చేయడం రెండు. ఎందుకంటే దేవీం షోడశవర్షీయం శశత్సు స్థిరయౌవనాం బింబోష్టీం సుదతీం శుద్ధాం శరత్పద్మనిభాననాం శ్వేతచంపకవర్ణాభాం సునీలోత్పలలోచనాం జగద్దాత్రిం చ సదాత్రిం చ సర్వేభ్యః సర్వసంపదాం సంసారసాగరే ఘోరే జ్యోతిరూపాం సదా భజే. ఇది జ్యోతి కాంతులను మనం ఆరాధన చేసే సమయంలో మనం చెప్పవలసిన స్తోత్రము. కాబట్టి సాయంత్రం వేళల యందు వెలిగించేటువంటి దీపారాధనకు ముందు మరలా స్నానము చేయవలసిన అవసరము ఉండదు. అద్భుతమైన వరం బ్రహ్మ ముహూర్తం. అదేందో చూద్దాం. పూర్వం కాలాన్ని గడియలతో లెక్కించేవారు. అంటే ఒక గడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారం 24 నిమిషాలు. ఒక ముహూర్తం అంటే 2 గడియల కాలం, అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు ఒక రాత్రిని కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అని అంటారట. ఒకవేళ అహోరాత్రంకు ఇలాంటివి ఒక 30 ఉందనుకోండి, 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయానికి ముందు వచ్చే ముహూర్తాల్లో మొదటిది. దీనిని
బ్రహ్మ ముహూర్తం అంటారు. అంటే రోజు మొత్తంలో 29వది బ్రహ్మ ముహూర్తం. ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది. నిజానికి తెల్లవారుజామును మరి 2 భాగాలుగా విభజించారు. సూర్యోదయానికి 2 గంటల ముందు కాలాన్ని, అదనంగా 48 నిమిషాల ముందు కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు. అలాగే ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తమున లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించాలని అంటుంటారు. బ్రహ్మ ముహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేక మంది నూతన గృహప్రవేశానికి ఈ సమయాన్ని ఎంచుకుంటారు. ఈ సమయంలోనే మానవుని మేధాశక్తికి భగవంతుని శక్తి తోడవుతుంది. పురాణ గాథ. బ్రహ్మ ముహూర్తం అనే పేరు ఎలా వచ్చిందనే విషయంపై పురాణ గాథలు ఉన్నాయి. కశ్యప బ్రహ్మకు వినతకు జన్మించిన వాడు అనూరుడు. ఈయన గరుత్మంతుని సోదరుడు. ఇంకా అనూరుడు సూర్యునికి రథసారి. ఒక సమయంలో తల్లి వినత పుత్రుని చూసుకోవాలని కుతూహలంతో అండం పగలగొట్టింది. అప్పుడు సకల శరీరంలో అనూరుడు జన్మించాడు. బ్రహ్మ అతన్ని సూర్యునికి సారథిగా నియమించి, నీవు భూలోకాన మొదటగా కనిపించిన కాలమునే బ్రహ్మ ముహూర్తం కాలం అంటారు. ఆ సమయమున ఏ నక్షత్రాలు గ్రహాలు కానీ చెడు చేయలేవు అని అనూరునికి వరమిచ్చాడు. అందుకే బ్రహ్మముహూర్త కాలం శుభకార్యాలకు ఉన్నతమైందని శాస్త్రం చెబుతుంది. చదివే చదువు, చేసే శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పబడుతుంది. ఏం చెయ్యాలి? ఉదయం 3 గంటల నుండి 6 గంటల వరకు ఉండే సమయం బ్రహ్మముహూర్తం. ఆధ్యాత్మిక చింతన చేసేవారికి, విద్యార్థులకు, ధ్యానం జప తపాలు చేయవారికి చాలా విలువైన సమయం. ఆ సమయంలో వారికి మరి చాలా విలువైనటువంటి పనులు కూడా మానుకోవాల్సి వస్తుంది. మనసు ప్రశాంతంగా ఉండి స్వచ్ఛందంగా ఉంటుంది. సాత్వికమైన వాతావరణం కూడా గోచరిస్తూ ఉంటుంది. మనసు స్వచ్ఛంగా తెల్ల కాగితంలా దైనందిన జీవితంలో మరి ఉండే గజిబిజి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి రాగద్వేషాలు ఇష్టాయిష్టాలు లేని సమయం ఆ బ్రహ్మ ముహూర్తం. ఈ సమయంలో మన మనసు ఎలా కావాలంటే అలా తేలిగ్గా మారుతుంది. ఆధ్యాత్మికమైనటువంటి ఆనందాన్ని చాలా సులభంగా పొందటం సులభం. అందుకనే ఆ సమయంలో యోగులు, హంసలు, సన్యాసులు, ఋషులు హిమాలయాలలో ధ్యానంలో ఉంటూ వారి తపశ్శక్తి తరంగాలను ప్రపంచమంతా కూడా ప్రసరింపజేస్తారు. అందువలన ఆ సమయంలో చేసే ధ్యానము మనకు ఆధ్యాత్మికంగా సిద్ధిస్తుంది. అయితే చాలామంది వృధా చేస్తూ ఆధ్యాత్మిక తరంగాలని నష్టపోతుంటారు. అటువంటి పూజలు, ధ్యానాలు, సాధనాలు లేకపోయినప్పటికీ కనీసం మేల్కొని ఉండమంటారు మన ప్రాచీనులు. చల్లని నీటితో తలస్నానం చేయడం చాలా మంచిది. మెదడు, కళ్ళు చల్లగా ఉంటాయి. ఆ సమయంలో బ్రహ్మ ముహూర్తం అని చెప్పడానికి ముఖ్యంగా ఆ సమయం అనుకూలమైనటువంటి వాతావరణం కలిగి ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం చాలా సులువైనటువంటి మరియు మహా విలువైనటువంటి కాలంగా పరిగణించబడుతుంది. ఈ సమయాన్ని వృధా చేయకూడదు. అందుకనే ఈ సమయంలో జపము, ధ్యానము, ప్రాణాయామము, ఆసనాలు, కీర్తనలు, స్తోత్రాలు, సాధన చేయడం చాలా మంచిది. పూజలకు, యోగాకు, ప్రాణాయామానికి చక్కగా ఉపయోగించుకోవచ్చు. పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చొని చేసే ధ్యానానికి ఆ సమయంలో మనోశక్తి లభిస్తుంది. మొదలుపెట్టే ముందు 12 సార్లు ఓంకారం, 5 నిమిషాలు ఏదైనా కీర్తన పాడటం వలన మనసు త్వరగా భగవద్ధ్యానంలో ఏకాగ్రతను కుదుర్చుకుంటుంది. బ్రహ్మ ముహూర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన
సుషుమ్న నాడి తెరుచుకుంటుంది. అప్పుడే ధ్యానం బాగా భూమిలో బాగా కుదురుతుంది. ముందు మనం మన అంతర్యామిలోని ఆత్మలో లీనమై తద్వారా పరమాత్మను చేరుకుంటామని తెలియజేస్తూ శ్రీకాంతాయ కళ్యాణ నిరేంద్రాం శ్రీ వెంకట శ్రీనివాసాయ మంగళం మంగళాశాస్త్ర పరిమదాచార్య పురోగమై సర్వేశ పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం.